నమస్తే అండి, వెల్కమ్ టు శివ ప్రాపర్టీస్ అండ్ ప్రమోషన్స్. ఈ రోజు మీ ముందుకు ఒక మంచి రెసిడెన్షియల్ అండ్ రెడీ టు కన్స్ట్రక్షన్ ప్రాపర్టీ తీసుకొచ్చానండి. అది ఎక్కడంటే ప్రైమ్ లొకేషన్, మన విజయవాడ దగ్గరలో ఉన్న ఒక మంచి ప్రైమ్ లొకేషన్ లో అండి, గొల్లపూడి ఏరియాలో. మీరు చూస్తున్నారు కదా సరౌండింగ్ అన్ని అపార్ట్మెంట్ కల్చర్, అంతా మొత్తం అపార్ట్మెంట్ కల్చర్, అపార్ట్మెంట్, ఇండివిజువల్ హౌసెస్ అండ్ విల్లాస్. మీరు అక్కడ చూస్తున్నది అపార్ట్మెంట్స్ బ్యాక్ సైడ్ ఉంది విల్లా ప్రాజెక్ట్. అది 2016 లో వేసారు. ఆల్మోస్ట్ 10 years అయింది వేసి. అప్పుడే 1,25,00,000 అమ్మారు. 183 గజాల్లో కట్టిన విల్లా ప్రాజెక్ట్ అది. సరౌండింగ్ మొత్తం చూసుకోండి. ఒకవైపు గొల్లపూడి ఏరియా, విజయవాడ హైదరాబాద్కి వెళ్ళే నేషనల్ హైవే కనెక్టివిటీ, ఎన్టీఆర్ మార్గ్ రోడ్ కనెక్టివిటీ, సాయిపురం కాలనీ గొల్లపూడి కనెక్టివిటీ. అలాగే మీకు ఇటు సైడ్ చూస్తుంటే వెస్ట్ బైపాస్ కనిపిస్తుంది చూడండి, వెహికల్స్ వెళ్తున్నాయి పైనుంచి. అదిగోండి వెస్ట్ బైపాస్ కనెక్టివిటీ. మనకి వెస్ట్ బైపాస్ నుంచి గన్నవరం వెళ్ళిపోవచ్చు, అలాగే పెదకాకానికి వెళ్ళొచ్చు. మనకి ఇక్కడ వెస్ట్ బైపాస్ ఎగ్జిట్ పాయింట్ కూడా ఉందండి గొల్లపూడి దగ్గర. అది జస్ట్ 1 kilometer డిస్టెన్స్ ఉంటుంది ఎగ్జిట్ పాయింట్. ఎగ్జిట్ పాయింట్ దగ్గర మనకి ఇంకో హైలైట్ ఏంటంటే ఖమ్మం నుంచి వచ్చే గ్రీన్ఫీల్డ్ హైవే వచ్చి కనెక్టివిటీ అవుతుంది ఆ ఎగ్జిట్ పాయింట్ దగ్గర. అది రేపటి రోజు మెయిన్ జంక్షన్ అవుతుందండి అది, ఎందుకంటే గ్రీన్ఫీల్డ్ హైవే వచ్చి కనెక్ట్ అవుతుంది. అలాగే ఈ వెస్ట్ బైపాస్ జంక్షన్ ఒకటి గొల్లపూడి ప్రైమ్ ఏరియా. మనకి అంతేకాకుండా మనకి పక్కన రైల్వే ట్రాక్ దగ్గర ఫ్లైఓవర్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే మనకి గొల్లపూడిలో ఎండోమెంట్ ఆఫీస్ ఏదైతే ఉందో అది మనకి దగ్గరగా ఉంటుందండి. గవర్నమెంట్ ఆఫీసెస్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ ఈ గొల్లపూడి ఏరియాలో. నేషనల్ హైవే ఏదైతే ఉందో ఎగ్జిటింగ్ హైవే, హైదరాబాద్ విజయవాడ నుంచి హైదరాబాద్ నేషనల్ హైవే కూడా మనకి దగ్గరగా ఉంటుంది. సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్ లో మనకి ఒక 200 గజాల ప్రాపర్టీ, పడమర ఫేసింగ్ ప్రాపర్టీ వచ్చిందండి. 200 గజాల ప్రాపర్టీ. మీకు దాని యొక్క హద్దులు చూపిస్తాను. ఇది మొదటి హద్దు అండి. ఇది వచ్చేసి వాయువ్యం హద్దు. మీకు అక్కడ కనిపిస్తున్న పిల్లర్ చూసారా, అది నైరుతి హద్దు అండి. అలాగే ఇటు సైడ్ వస్తే ఆ నైరుతి హద్దు చివర ఇంకో పిల్లర్ ఉంటుంది, రౌండ్ పిల్లర్, జిల్లేడు చెట్టు పక్కన. అది వచ్చేసి ఆగ్నేయ హద్దు అండి. అలాగే ఇటు సైడ్ చూస్తే ఇటు సైడ్ జిల్లేడు చెట్టు పక్కన ఒక పిల్లర్ కనిపిస్తుంది రౌండ్ గా, ఈశాన్య హద్దు. ఈ 4 హద్దుల మధ్యలో ఉన్న ప్రాపర్టీ ఎక్స్టెంట్ వచ్చి 200 గజాల ప్రాపర్టీ అండి. ఇక దీని యొక్క డైమెన్షన్స్ వస్తే 34-53, వెడల్పు వచ్చేసి 34, లోతు వచ్చేసి 53 వస్తుంది. మంచి కొలతలండి. రోడ్డు వచ్చేసి 33 అడుగుల రోడ్డు అండి, 33 feet రోడ్డు. మీరు చూస్తున్నారు కదా రోడ్డు అనేది. ఈ రోడ్డు హద్దు వచ్చేసి మీకు ఆ పిల్లర్ ఉంది చూడండి, మనకి ఆ గడ్డిలో పిల్లర్ కనిపిస్తుంది. అక్కడి నుంచి మన పిల్లర్ వరకు 33 అడుగుల రోడ్డు అండి. చెప్పినట్టు ప్రైమ్ లొకేషన్ లో చుట్టూ హౌసెస్, అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేసిన ఏరియాలో వాటికి దగ్గరలో మంచి ఎన్విరాన్మెంట్. వెస్ట్ బైపాస్ కనెక్టివిటీ చాలా దగ్గరే ఉంది. వెస్ట్ బైపాస్ ఫుల్, వెస్ట్ బైపాస్ అనేది చాలా మంది అడుగుతున్నారు వెస్ట్ బైపాస్ దగ్గరలో అని. అందులో గొల్లపూడి ఏరియాలో ప్లాట్లు దొరకడం అనేది, అది ఈ ప్రైస్ లో దొరకడం చాలా తక్కువ. ఈ రోజు సాయిపురం కాలనీలోకి వెళ్తే గజం 60,000 రూపాయలు తక్కువ లేదండి. మొన్నటిదాకా తక్కువగా ఉన్న వస్త్రలత కాలనీ, త్రిబుల్ఎస్ కాలనీలో కూడా ఇప్పుడు 50-55 చెప్తున్నారు. ఎందుకంటే అక్కడంతా చిన్న బిట్లు, 106 గజాల బిట్లు ఉంటాయి. మనకి ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ విషయానికి వస్తే ఓనర్ గారు 38,000 రూపాయలు కోట్ చేస్తున్నారండి. గజం 38,000 రూపాయలు కోట్ చేస్తున్నారు. మాట్లాడుకోవచ్చు. సో ఇక ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చి తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మన శివ ప్రాపర్టీస్ ప్రమోషన్ ఛానల్ కాంటాక్ట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.